హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను ఎందుకో స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ బాగా వచ్చేసాయండి. ఫ్రిడ్జ్లో చూస్తే బ్రెడ్ ఉంది, అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా ఉంది. అంతే క్విక్గా టేస్టీగా, ఆహా అసలు మాటలు లేవండి. ఈ స్వీట్ అంత టేస్టీగా ఉంది, చాలా క్విక్గా కూడా అయిపోయింది. సింపుల్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంటికి ఇట్టే చేసి పెట్టవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మరి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక పావు లీటర్ పైన నేను పాలని సన్నని సెగ మీద చక్కగా 4-5 పొంగులు వచ్చేదాకా మరగపెట్టుకున్నాను. పాలు కరిగే లోపల కస్టర్డ్ పౌడర్ అండి. ఈ పౌడర్ మనకు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా, చాలామంది వాడుతూ ఉంటారు కూడా. ఒక స్పూన్ పైనే కస్టర్డ్ పౌడర్ని వేసుకొని దాంట్లో ఇంకొన్ని పచ్చిపాలనే పోసేసి ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా చూడండి ఈ మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన పాలు ఏం చేస్తున్నాయో చూద్దామా. చూడండి, మనం చక్కగా పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టామా, దాని పని అది చేసుకుంటుంది. కాస్త మరుగుకొచ్చాయండి. దీంట్లో నేను ఒక చిన్న గ్లాస్ వరకు పంచదారని వేసుకుంటున్నాను. మీరు తీపిదనం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. నాకు ఓవర్ స్వీట్ వద్దు కాబట్టి కొంచెం తగ్గించి వేశాను. అంటే పావు లీటర్ పాలకి ఒక 100 గ్రాముల కన్నా తక్కువ పంచదార వేశానండి. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేశాను. నాకు యాలకుల పొడి టేస్ట్ చాలా ఇష్టం. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు. పాలు పంచదార చక్కగా కరిగాక మనం కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, దానిని కూడా వేసి ఎక్కడ ఉండలు కట్టకుండా చూడండి కలుపుతూ ఉంటే 2 నిమిషాలండి చిక్కగా అయిపోతుంది. ఇట్టే చూడండి, మీకు కలిపినప్పటికీ థిక్నెస్ తెలుస్తుంది కదా. చక్కగా ఇలా ఉన్న దాన్ని పక్కన చల్లారబెట్టేసుకుందాం. మూత పెట్టకండి సుమా. ఇప్పుడు ఒక చిన్న కడాయిని తీసుకొని కాస్త నూనె కాస్త నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. మీరు కంప్లీట్గా నూనెలో అయినా వేయించుకోవచ్చు, లేదా నేతిలో అయినా కూడా వేయించుకోవచ్చు. బ్రెడ్ ముక్కల్ని ఈ మాదిరి సైజులో కట్ చేసుకొని నూనె బాగా కాగాక చక్కగా ఈ బ్రెడ్ ముక్కల్ని వేసేసుకొని 2 వైపులా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. బ్రెడ్ ముక్కలు ఊరికే వేగిపోతాయి కదా, వేసి మన పని చూసుకుందామంటే ఇవి మాడి మసైపోతాయి. కాస్త దగ్గరే ఉండి త్వరగా వేగిపోతాయండి. కొంచెం ఓపికగా వేయించేసుకుంటే సరిపోతుంది. చూడండి, జస్ట్ వేసి రెండో వైపు టర్న్ చేసేసరికి ఎంత బాగా వేగిపోయినాయో కదా. చాలు. నాకు ఈ బ్రెడ్ ముక్కలు వేయించడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదండి. పాలు కాయడం ఎంత టైం పట్టిందో బ్రెడ్ అలాగే వేయించి స్వీట్ చేయడానికి కూడా నాకు అంతే టైం పట్టింది. చాలా క్విక్గా అయిపోయిందండి స్వీట్. బ్రెడ్ ముక్కలన్నిటిని వేయించేసుకున్నాం కదా. ఒక వెడల్పాటి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందు ఒక 5-6 బ్రెడ్ ముక్కల్ని పెట్టేసుకొని, అదే వేయించిన బ్రెడ్ ముక్కల్ని పెట్టుకొని మనం కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దానిని అలా పైనుండి వేసి కాస్త మునిగేదాకా పోసుకుందాం. చక్కగా చూడండి మొత్తం అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ వాటిపైన ఇంకా సిన్ని బ్రెడ్ ముక్కలు పెట్టుకొని అలా 2-3 స్టెప్స్ కింద వేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఒక్కసారి బ్రెడ్ ముక్కలన్నీ వేసి ఈ కస్టర్డ్ మిల్క్ పోసేస్తే కనుక శుద్ధలాగా అయిపోతుంది. అందుకని ఇలా లేయర్గా వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా నేను అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా పైన ఇలా పేర్చేసేసుకున్నాను. ఈ పైన ఇంకాస్త కస్టర్డ్ మిల్క్ని పోసుకున్నాను. ఈవినింగ్ టైం స్వీట్ తినాలన్నప్పుడు ఇలా ఇట్టే చేసుకోవచ్చండి. లేదు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది స్వీట్. నిజంగా అండి చాలా క్విక్గా అయిపోయింది. నాకు పావు గంట కన్నా ఎక్కువ టైం పట్టలేదు వేయించుకోవడానికి, ఈ కస్టర్డ్ మిల్క్ చేయడానికి. తినడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదండి. స్మూత్గా గొంతులు అలా వెళ్ళిపోయినాయి, అంత బాగుంది. నేను పచ్చి జీడిపప్పు ముక్కల్ని అలా పైన ముక్కల కింద కట్ చేసి డెకరేషన్ లాగా వేసుకున్నాను. డెకరేషన్కే కాదు మన పంటి కింద తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇదే విధంగా బాదం ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకున్నానండి. నేను ఫైనల్గా కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి కోసమని కుంకుమ పువ్వును కూడా జల్లుతున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే అండి. చూడండి, పైన అలా కుంకుమ పువ్వుని కాస్త వేసేసాం కదా, చాలు. అంతే అండి, మన కమ్మని బ్రెడ్ స్వీట్ రెడీ. ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కాస్త చల్లగా అయ్యాక సర్వ్ చేసుకొని తింటూ ఉంటుందండి. అబ్బా స్వర్గం, అంతే సూపర్గా ఉంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి.
అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కాదు. ఈ బ్రెడ్ స్వీట్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. ఇలా ఈ స్పూన్ పెట్టుకు తింటూ ఉందండి, అబ్బా సూపర్.